నువ్వు బంగారం అసలు నీ తప్పు కానీ నీ తప్పేం లేదు నాయన. మా నాన్న చెప్తున్నట్టు అమెరికాలో ఉండి ఇల్లీగల్ గా డాడీ నేను అక్కడ ఆ అమ్మాయిని ప్రేమించాను. సారీ ఇల్లీగల్ ఆ అమ్మాయిది అయిపోయింది. సో మేమున్న పరిస్థితులు నీకు చెప్పాను ఇందాక. నిన్ను నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో వీళ్ళని ఏదో సంతోష పెడదామని. సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు ఇప్పుడైతే. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు విని అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఒప్పుకొని నేను మంచిగా ఉందామని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాం కదా, నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా పరిస్థితి ఇంకేం. నేను మా అమ్మ నాన్న మా కుటుంబం కోసం చేస్తున్నా, నీకోసం కాదు. ఏంటది నేను కాదు. ఆమె ముఖం ఆమె ఫోటో చూసేనే వద్దు అని చెప్పా. నేను నువ్వు 10 మందిని పిలిచి నన్ను బ్రెయిన్ వాష్ చేయించి తీసుకెళ్ళావా ఆమె దగ్గరికి. పెళ్లి చూపులు ముందు రోజు నేను పెళ్లి ఇష్టం లేదని చెప్పా. పెళ్లి చూపులు ముందు రోజు ఈ హర్ష అన్నోడు ఒకడు ఉంటాడు, ఆడి బాబుని ఆడ 3 అంకుల్ని పిలిపించి నన్ను కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించా, నాకేం అనిపించలే. అయినా సరే నేను నిజమే చెప్తా, మీరు చేసేది తప్పు. మీరు చేశారు తప్పు అయ్యే చెప్తా. తీసుకొచ్చా నేను అయిష్టంగానే వచ్చా. నీతో ఎట్లా మాట్లాడు ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. ఫస్ట్ రోజు ఎట్లా మాట్లాడినా అడుగుతున్నప్పుడు అని చెప్పు. రాజు నీకు ఏమనిపించినా చెప్పు నాన్న, తప్పలేదు. అయిష్టంగానే వచ్చా. ఓకే. వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ 7 లో ఆపి నన్ను 1 గంట కూర్చోబెట్టి మళ్ళీ అదే ఎవరైతే అంకుల్స్ ఎవరైతే వాళ్ళతో కూర్చోబెట్టించి నన్ను ఒప్పించి ఈ పెళ్లి ఓకే అనేటట్టు చేశారు. అది నిజం. ఓకే, థ్యాంక్ యూ. నేనేందంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేక, లేకపోతే నాకు ఎన్నో మా తమ్ముడు వాళ్ళు కానీ వీళ్ళందరూ నా కుటుంబం ముఖ్యంగా నన్ను పెట్టిన ప్రెషర్ వల్ల నేను ఈ డెసిషన్ అంటే ఒక కన్ఫ్యూజన్ లో తీసుకున్న డెసిషన్ ఇది నిజం. ఓకే, సంతోషం లేదో చెప్పావు. ఓకే, ఇష్టం లేదు, నాన్నగారు బలవంతంగానే చేశాడు. ఇప్పుడు మనం ఒకటమ్మా, మనం మగవాళ్ళం, ఆడపిల్ల జీవితం ఏం చేద్దాం చెప్పు, నువ్వే చెప్పు. ఏం చేద్దాం అంటే ఆ అమ్మాయి నష్టపోయింది, ఆ అమ్మాయి తప్పు, ఆ అమ్మాయి మంచిది కాదని నేను అనట్లే. అమ్మాయి నష్టపోయింది, వాళ్ళ అమ్మ నాన్న. ఈ అమ్మాయితో కూడా సెక్సువల్ గా అంత అది కాదమ్మా. హార్డ్లీ 4-5 టైమ్స్ అంటే నేను ఎట్లా నమ్ముతా? ఎందుకు అని అంటే సెక్షువల్లీ వాడు కూడా అంత స్పీడ్ గా ఉన్నాడు. వాడు కూడా ఎమోషనల్ ఇదే కదా, వాడు కూడా ఎమోషనల్ ట్రాక్ కోసం అంటే అవుట్లెట్ ఎమోషనల్లీ ఈస్ కనెక్టెడ్ బట్ అది లేదు అంటే చెప్పమ్మా. తను మెచ్యూర్ లేదు కదా, తన లైఫ్ కదా. అంత ఈజీగా సాటిస్ఫై చేయడం కష్టం అతను. నిజం చెప్తున్నా, అంత ఈజీగా సాటిస్ఫై. అందుకే నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్, నాట్ ఫిజికల్ బాండింగ్. ఎవరి మీద ఏ ఒట్టు చెప్పు అంటే చెప్తాను నేను. నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్ ఎప్పటి వరకు. దెర్ ఇస్ నో సెక్షువల్ బాండ్. అంటే సెక్షువల్లీ హీ కుడెంట్ అంటే ఎందుకు? అదే లేదమ్మా, ఆమె గురించి ఆమె చెప్పాలి కదా. వై హీ కుడెంట్ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. వై హీ కుడెంట్
పర్ఫార్మెన్స్ అనేది అంత యాక్టివ్ ఉండదు. అందుకే వద్దనుకున్నా. నేనా